హలో మామా, వెల్కమ్ బ్యాక్ కేకే బ్లాగ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మళ్ళీ మీకు ఒక అద్భుతమైన వీడియోని అయితే తీసుకొచ్చేసాను మామా. అదేంటంటే ఈరోజు నేను మా నాయన మళ్ళీ చేపలకి అయితే వచ్చినాం అనమాట. ఏంద్రబ్బా వీడు ఎప్పుడు వరిమల్లలోనే కనపస్తానని అనుకున్నారు. ఏం లేదు మామ, ఈ వరిమల్ల దాటిన తర్వాత అవతల ఒక కాలువ ఉంది. ఆ కాలువలో అయితే మనం ఇప్పుడు చేపలు పట్టబోతున్నాం. మా నాయన నేనైతే అందుకే ఈ వరిమల్లలోంచి నడుచుకుంటూ పోతే దగ్గరని ఇట్లా నడుచుకుంటూ పోతా ఉన్నాం. ఆ ఎదురుగా చెట్లు కనపడుతున్నాయి చూడండి, ఆడుందన్నమాట కాలువ. ఆడికి మన ప్రయాణం ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఆడికి నడుచుకుంటూ పోయి ఆడ పట్టాలన్నమాట చేపలు. పదండి పోదాం. అబ్బా వచ్చినాం మామ, మొత్తానికి ఈ కాలువ దగ్గరికి అయితే వచ్చినాము. సో ఈ నుంచి మళ్ళీ ఈ చెట్లలో పడి అవతలికి పోవాలంట. అవతల ఉందంట కాలువ, మొత్తం చెట్లు మొత్తం నిండుకొని ఉన్నాయి. సున్నికి ఏమో మామూలు చెట్ల మాదిరి కనపడుతున్నాయి. లోపలి వయసు వచ్చి దీనికి ఇంత పెద్ద ముళ్ళులు ఉన్నాయి మామ. కూర్చుకుంటే మాత్రం సేఫ్టీకే. ఇంకా ఒకసారి ఆ ముళ్ళులు చూపిస్తా చూడండి మామ ఎట్టున్నాయో. మొత్తం ఇంత జంపు ఉన్నాయి. అవి గుచ్చుకుంటే ఇంకా మనకేం లే మామో, సేఫ్టీకే కాలు. ఇంకా చూడండి ఎట్టున్నాయో. అందుకే ఇటు సాటికి వచ్చినప్పుడు ఏం లే మామూలు చెట్లే అని మీరు దొబ్బుకొని పోయారు. కంపలు ఉంటాయి, దానికి చూసుకోమండి మామ. ఇటు గడ్డిలో పోయినప్పుడు కూడా జాగ్రత్త చూసుకోమండి మామ. పెద్ద పెద్ద పాములు, కప్పలు అన్నీ ఉంటాయి మామ. విష పురుగులు, తెళ్ళు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనమైతే ఇటు చెట్లలో పోయేటప్పుడు చాలా జాగ్రత్త పోవాలి మామ. చూడండి మామ, మనం మొత్తానికి అయితే ఈ కాలువ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఈయనే అంట మనం చేపలు పట్టేది ఈరోజు. సో వీడియో అయితే సూపర్గా వచ్చింది మామ. చూడండి, పోయేది ఇంకోటి చెప్పడం మర్చిపోయినా మామ. ఇక్కడ చూసే మొత్తం ఏడ కూర్చోడానికి కూడా లేదు. మా ఆయన అయితే నిలబడుకునే పట్టాలరా చేపలు అంటాడు. ఈరోజు నిలబడుకొని ఏమాత్రం పడతామో చూడాలా మేము కూడా. ఈడ యా పాము వచ్చదో మాకు అర్థం కావడంలే, భయంగా ఉంది. చూడండి మామ, ఇంకా నిలబడుకొని మన చేపల వేట అయితే ఇప్పుడు ఇంకా ఎట్ట జరుగుతుందో చూపిస్తా చూడండి మీకు. వీడియో అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఎవరే కానీ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మామ వీడియో. అట్ట కాదు మామ, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా. అట్నే మన వీడియో చూసేటోళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ చేసిపోండి మామో. ఇంకా మా నాయన చూడు పంచ పైకి కట్టి యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఇంకా గాలంబర్ర తీసి దానికి ఎర్రగుచ్చి బేసి పడితే చేపలు నా సామీరంగా మామూలుగా ఉండదు అనుకో. ఏం లేదు మామ, ఇంటి దగ్గర ఫుల్ బోర్ కొట్టినప్పుడు అట్ట 2 గాలం కట్టెల్లో 2 ఎర్రలు చేతిలో పట్టుకొని ఇట్లా చేపలకు వస్తే మైండ్ మొత్తం రిలీఫ్ అవుతుంది మామ. ఒకసారి ఇంటి దగ్గర ఎవరన్నా బోర్గా ఉంటే అట్ట వెళ్ళి ట్రై చేయండి మామ, మస్తు ఎంజాయ్మెంట్ వస్తుంది మామ. ఎగ్గుపోతున్నాయా? 2 కట్టెలకు మిస్ అయినా మామ. మా ఆయన డిసప్పాయింట్ అయినా.
మిస్సింగ్ మిస్సింగ్. ఇంకొకపోతాను. అయింది మామ బోని, మనకు పెద్ద చేపనే అయింది బోని. నేను అస్సలు ఊహించలే ఏముంటాయి కాలంలో అనుకున్నా కానీ మామూలు చేపలు కాదు మామ, పెద్ద పెద్దవి ఉన్నాయి. చూడు దాదాపు 3/4 కేజీ ఉంటుంది మామ. ఇది మావురాయి అంట చూడండి ఎట్టుందా. వేసేసి ఇంకా తీసి అదేనా అరిసేది. సూ అంటుంది. తెలుమేనా? ఏం చేపలు అన్నది? మావురాయి. అబ్బా చూడు మామ, చేపలు పోతే టొటాల గాలం మిస్ అయింది, చేతిలో పడింది వచ్చి ముళ్ళ జల్ల. చూడండి ముళ్ళ జల్ల. ఇది గుంజుతుంది మనం. గుంజుగా పోయింది. ఇది ఏం చేపనో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎటుందో దువ్యానా చేప. మూతికి కొట్టదు. ఓ చూడు మామా, మామూలుగా ఉండదు. ఆ నుంచే నేను సంచి కొట్టాను. అది బయటకు బాగుంది. సంచి కొట్టాను చూపి. ఓకే తీసి గుంజుతుందండి. కూత మొదలైంది మావా.
రాత రాసిన భగవంతుడు వచ్చిన ఎవడు ఆపలేడు మమ్మల్ని. ఇంకా చూడండి మా ఆయన వేయడం పీకడమే ఇంకా చేపలు ములాజులా. ఇంకా ఏసాడు పిక్తాడు చేపలను చూడండి. ఒకటి 1/4 కేజీ 1/2 కేజీ ఉన్నాయన్నమాట. అన్ని జిలేబీలు ఏంటంటే రకరకాలు పడుతున్నాయి మామ. ఈడైతే చేపలు మాత్రం పెద్ద పెద్దవి ఉన్నాయి మామ. ఏమంటే కూర్చోడానికి ఒకటి లేదు మామ. కూర్చోడానికి నింటే ఇంకా బాగుండే చేపల వేట. గుంజుతుంది. కోత మొదలైంది. లాగు 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 చెప్పేది నాది. చూడండి గాయ్స్, చూడండి మామ, మన ఆయన కేజీ జిలేబీ అయితే పీకినాడు. ఇదైతే పీకేది వీడియో తీయలేకపోయినా నేను, ఎందుకంటే కెమెరా హీట్ అవుతుందని నేను ఆఫ్ చేసి జోలో అయితే పెట్టుకున్నా. ఇంకా ఏం పడలే కదా, 2 సేపు గ్యాప్ ఇద్దాంలే, సెల్లు హీట్ తగ్గుతుందని నేను అటు జోలో పెట్టుకున్నాను. లేదా ఫటాని పీకినాడు అనమాట కేజీ జిలేబీ. సో చూడండి, చేపలు అయితే పెద్ద పెద్ద భారీ చేపలే ఉన్నాయి మామ ఇక్కడ. ఇంకా నెక్స్ట్ సారి ఇంకా పెద్దగా ప్లాన్ చేయాలి ఇక్కడ. ఇప్పటికైతే ఇంకా సర్దుకొని ఇంటికి పోదామని అనుకుంటున్నాం. టైం కూడా సాయంత్రం 5 అవుతుంది. ఇంకా మబ్బు అయితే మళ్ళీ పెద్ద పెద్ద పాములు వచ్చి ఆడని ఇంకా సర్దుకున్నాము. ఇంకా ఇంటికి అయితే పోతున్నాం మామ. పైకి పోయిన తర్వాత ఎన్ని ఉన్నాయో మీకు ఒకసారి చేపలు చూపించాంలే పైకి ఎక్కిన తర్వాత. చూడండి మామ, ఇవి అన్నమాట ఈరోజు వన్నే చేపలు. ఈరోజు మాకు కూరకైతే సరిపోతాయి. 3 కేజీలు అయితే ఉంటాయి మామ. ఇంకా ఇది మామ ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాము. పోత మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ చేయడం మర్చిపోద్దు మామ. బాయ్ బాయ్ మామ.